హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాల్టి మన రెసిపీ తేనె గారెలు. దీన్ని పాకం గారెలు అంటారు, బెల్లం గారెలు అని కూడా అంటారు. చూడండి, బెల్లాన్ని ఎంత బాగా పీల్చుకొని మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇది ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్ మినపగుళ్ళుని యాడ్ చేసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని మూతని పెట్టుకొని ఒక 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనము 1 కప్పు మినపగుళ్ళకి 2.5 కప్పులు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా తురుముకొని 2.5 కప్పులు బెల్లాన్ని తీసుకోండి. 3 గంటల తర్వాత మన మినపప్పు అనేది ఈ విధంగా నాని ఉంది. ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని మనం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మినపగుళ్ళని యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకుందాం. దీన్ని ఈ కొంచెంని కూడా 2 వాయిల్ కింద యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువగా వాటర్ని యాడ్ చేయము కాబట్టి కొంచెంగా వేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి. అంతే అండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నలిగిన తర్వాత ఒక్కసారి స్పూన్తో ఈ విధంగా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం తీసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇంకొంచెం లిక్విడ్ ఫామ్ కింద వస్తుంది. మీకు ఒకవేళ ఈ 2 టేబుల్ స్పూన్ వాటర్ సరిపోకపోతే 1 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. అంతే, ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి. రెండో వైన్ కూడా అదే విధంగా మిక్సీ పట్టించుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు కానీ పల్చగా అయిపోతే ఒక 1 or 2 అవర్స్ పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మీరు ఈ విధంగా ట్యాప్ చేస్తూ 10 మినిట్స్ పాటు ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల మనకి మిక్సీలో రుబ్బిన పిండి కూడా మనకి గ్రైండర్లో రుబ్బినట్టు మనకి గారెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఎయిర్ బబుల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా చేయడం వల్ల మనకి పఫీగా వస్తాయండి మనకి గారెలు. ఒకవేళ మేము ఈ విధంగా చేసుకోలేము అనిపిస్తే ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే మాత్రం మనకి ఆయిల్ పీల్చేస్తాయి. దానికంటే ఇదైతే బెస్ట్ మెథడ్ కదండి. సో ఇదే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు మనం మరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీన్ని ఒక జాలీలో వేసుకొని వడపోసుకోవాలి. ఎందుకంటే మనకి బెల్లంలో నలకలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేయడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, నలకలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇదే బెల్లం వాటర్ని మళ్ళీ ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనం బాగా బాయిల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బెల్లం అనేది పాకం రానవసరం లేదండి. ఈ విధంగా పొంగు వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మూతను పెట్టేసుకోండి. ఎందుకంటే పాకం చల్లారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నానండి. ఇందులోకి మనం హ్యాండ్ని ఈ విధంగా డిప్ చేసి మనం బ్యాటర్ని తీసుకుంటే బ్యాటర్ అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక గరిటెని కానీ ఒక స్టీల్ బౌల్ని కానీ తీసుకొని దానిపైన గారెని ఈ విధంగా షేప్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. తర్వాత మీకు చెయ్యి కాలుతుంది అనే భయం ఉండదు. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఈ బ్యాటర్ని గరిటె పైన పెట్టే ముందు గరిటెని ఒకసారి వాటర్లోకి డిప్ చేసుకోండి, లేదంటే వాటర్ని అప్లై చేయండి. చాలా ఈజీగా మనకి ఆయిల్లోకి పడిపోతాయి. చాలా ఈజీ కదండి, కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం మరొక వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్న ఈ బెల్లం సిరప్లోకి మన వేడివేడి గారెలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వలన మనకి వెంటనే ఈ బెల్లం సిరప్ని మొత్తం ఈ గారెలు అబ్జార్బ్ చేసుకుంటాయి. చూసారా ఫ్రెండ్స్,
మనకి ఒక 5 to 10 మినిట్స్లోనే ఈ బెల్లం సిరప్ మొత్తం గారెలు అనేవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నాయో. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి మనకి గారెలు అనేవి ఎంత బాగా బెల్లాన్ని అబ్జర్వ్ చేసుకున్నాయో. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీరు కూడా చేశారంటే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.